అవన్నీ కూడా అడ్రస్ చేయకుండా రెగ్యులర్గా తన స్టైల్లోనే ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 70% వ్యవసాయం మీదే ఆధారపడుతుంది. మరి అలాంటి వ్యవసాయాన్ని మరి ఎందుకు తక్కువ చేస్తున్నారు? ఈరోజు వ్యవసాయ భూములు అంటే చంద్రబాబు నాయుడు గారికి రియల్ ఎస్టేట్కి అయితే బాగుంటుందని చెప్పేటువంటి ఆలోచన ఉంటుంది. ఒక వ్యాపారంగా చూస్తారు వ్యవసాయ భూములు అంటే. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మీరు కూడా వినే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్గా. ఏమనంటే ఆయన రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో ఆయన ఒక కప్పు రైస్ మాత్రమే తింటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వ్యవసాయం దండగా అంటాడు. నిజంగా మీరు తినే కప్పు రైస్కైనా ఆ కప్పు రైస్కైనా వ్యవసాయం చేయాలి కదండి, రైతులు పండించాలి కదండి. ఇవి కూడా చైనా నుంచో లేకపోతే సింగపూర్ నుంచో ఇవి కూడా దిగుమతి చేసుకోవాలా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం చేయకపోతే ఎట్లా? వ్యవసాయం దండగా అని చెప్పి మీరు రైతుల్ని పట్టించుకోరు, రైతులకు సరైన టైంలో పెట్టుబడి సాయం అందించరు, వాళ్ళకు గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇయ్యరు, నష్టపరిహారం ఇవ్వరు. ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వల్ల పంట నష్టపోతే దాని గురించి కూడా ఆ టైంలో ఏదో హడావిడి చేస్తారు, ఆ తర్వాత దిక్కుముక్కు లేదు. ఆ రైతుల బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం. ఊరూరా గ్రామాన. అంతేందుకు ఈరోజు మీరు లింగుంట్ల గ్రామానికి వచ్చారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం. అక్కడున్నటువంటి ఆరోగ్య కేంద్రం కానీ, ఆ పక్కన ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ కానీ, ఇవన్నీ కూడా ఆ ఊరు చూస్తే ఎంత చక్కగా డెవలప్ అయినారో ఒకసారి ఆలోచించండి. ఈ ఊర్లన్నీ ఈ విధంగా కలకల్లాడడానికి కారణం ప్రతి గ్రామాన జరిగినటువంటి అభివృద్ధి దీనికి కారణం. మరి ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏం మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడడము, ఏవీ జరగనట్టు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదేదో జరిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగినా కానీ దాన్ని విమర్శించడము, బురద జల్లడము, పేర్లు పెట్టడమే పనిగా వెళ్తున్నారు. కాబట్టి మేము మా టైంలో చక్కగా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము, పండించిన పంటకి చక్కటి గిట్టుబాటు ధరని తీసుకొచ్చాము. అలాగే రైతులు ఏ టైంలో ఏ పంట వేసుకోవాలి ఏంటి అని ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి అవగాహన కల్పించడం కానీ, వారు ఏదేసుకుంటే బాగుంటుందని కానీ ఎరువుల నుంచి విత్తనాల దగ్గర నుంచి మళ్ళీ పండించిన పంట కొనుగోలు వరకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ప్రజలకు ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేశాము. ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము. రైతే రాజని చెప్పి రైతు భరోసా అన్నదానికన్నా ఇంకో 1000 పెంచి ఇచ్చాము. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము, 0 వడ్డీ రుణాలు ఇచ్చాము. ఇలా ప్రతిదీ కూడా రైతుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా తోడుగా అండగా ఉండింది జగనన్న ప్రభుత్వం. ఈ రోజున ఏదీ లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. రైతు అన్నింటినీ కూడా కోల్పోతా ఉన్నాడు. ఇప్పుడేంటి అసలు యూరియాకే దిక్కులేదు, పంట మళ్ళా సీజన్ వస్తుంది, యూరియా పరిస్థితి ఏంటో చెప్పండి అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇంకొక ఆయన అంటాడు అసలు యూరియానే అవసరం లేదంటాడు, యూరియా తగ్గించాలంటాడు, యూరియా అవసరం లేదని ఒక ఆయన చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏందో యాప్ తెచ్చాను, ఆ యాప్ ద్వారా యూరియా తీసుకోండి అని చెప్తాడు. అన్న ఒక్కసారి ఆలోచించండి, రైతుల దగ్గర రైతులు యాప్ ఎట్ట వాడతారు? కొంతమంది వాడొచ్చు, కొంతమంది దగ్గర నిజంగా స్మార్ట్ ఫోన్సే ఉండవు కదా. ఇప్పుడు ఈ యాప్ వాడడానికి 20,000 పెట్టి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని వాడడం నేర్చుకోవాలి. దీని మీద అంతా కూడా ట్రైనింగ్. ఫస్ట్ మీరు ఇచ్చేదాని గురించి కాదు, అది వాడేదానికే కొంతమంది మన రైతులకు కొంతమంది ట్రైనింగ్ కావాల్సిన పరిస్థితి ఉంది. కొంతమందికి చదువులు లేవు, వాస్తవం చెప్తా ఉన్నా. కొంతమందికి ఉన్నాయి, కొంతమంది వాడటం వచ్చు, కొంతమందికి వాడటం రాదు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఇందులో నమోదు చేసుకుంటే మీకు ఇస్తామంటారు. పాపం ఆ పేద రైతుకి ఫోను, డిజిటల్ స్మార్ట్ ఫోన్ ఉండదు, ఆ యాప్ ఎలా వాడాలో తెలియదు, దానివల్ల అతను ఆర్డర్ చేసుకోలేడు, కాబట్టి అతనికి యూరియా రాదు. ఏమంటే మీరు రిజిస్టర్ చేసుకోలేదు, మీరు బుక్ చేయలేదు, అందుకే మేము పంపించలేదు, మేమైతే యూరియా పుష్కలంగా ఉంది, మీరు చేయలేదు కాబట్టి మేము ఇట్లేదు, మా దగ్గర యూరియా ఉందని మీరు చెప్పినా చెప్తారు. మీ పని అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు గారు. బలైపోతుంది రైతే కదా, బలి పశువుని చేస్తుంది రైతులనే కదా మీరు. కాబట్టి ఈ విధంగా తెలివిగా తప్పించుకోవడం అంటారు. మేము స్మార్ట్ పద్ధతులు తీసుకొచ్చాము. ఎలా? రైతు భరోసా కేంద్రాల్లో ఒక వివో అని చెప్పి ఒక డిజిటల్ అసిస్టెంట్ పెట్టి వాళ్ళ ద్వారా రైతులకు సేవలు అందించాము.
ఇట్లా యాప్లు పెట్టి ఇట్లా అని మంచిదే, కానీ దీనికి సరైన శిక్షణ లేదు, దీనికి సరైన అవగాహన లేదు, ఎక్కడ ఏమీ లేదు. మీరు ఏందేందో మీకు నచ్చినట్టుగా టెక్నాలజీ అంతా మీరు మాట్లాడతారు రైతుల దగ్గర. ఇది ఇంకో రకంగా రైతుల్ని మోసం చేయడమే, దగా చేయడమే. ఇవన్నీ కూడా మానుకొని ఇప్పటికైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల గొప్ప పాలనలో రైతులను ఏ విధంగా ఆదుకున్నారు అని ఒక్కసారి దృష్టి పెట్టి, కనీసం మీరు కొత్తవి దేయకపోయినా పర్లేదు, కొత్తవి చేయకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి సిస్టమ్స్ని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి మంచి ఏవైతే సిస్టమ్స్, ఏవైతే రిఫార్మేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా యథావిధిగా, ఈ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా యథావిధిగా వాటికవి కొనసాగితే అప్పుడైనా కాస్త రైతులకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి ప్రభుత్వంగా మీరు ముద్రేసుకుంటారు. లేకపోతే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. రైతు కష్టంతో రైతు పండించినటువంటి పంట నష్టపోతే ఆ ఫెయిలియర్ ప్రభుత్వానిదే. మరి రైతు గుండె చప్పుడు విననటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా ఎప్పుడు రైతు బాధలు, రైతు కష్టాలు, రైతు ఆత్మహత్యలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా రైతు వ్యతిరేకిగా మీరు మిగిలిపోబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.